హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. 2 రోజులు మాత్రమే మిగిలింది, ఇవాళ మరియు రేపు మాత్రమే. టుడే అండ్ టుమారో ఫీ హైక్ ఉంటుంది. తర్వాత ఆల్ కోర్సెస్ యూపీఎస్సీ ఆప్షనల్ గ్రూప్ 1 అన్నింటికి కూడా ఫీజు అనేది పెరగబోతుంది. 30th సెప్టెంబర్ లోపు, రేపటిలోపు జాయిన్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఫీజు మీకు వ్యాలిడ్. 1 అక్టోబర్ నుంచి మీరు జాయిన్ అయ్యేటైతే ఫీజు అనేది ఇలా ఉంటుంది. సో అందుకనే రేపు కట్టొచ్చా, ఎల్లుండి కట్టొచ్చా, ఫస్ట్న కడతాం, సెకండ్ కడతాం అనుకునే వాళ్ళందరికీ ఇదే ఇన్స్టిట్యూట్ నుంచి రిమైండర్ అమ్మ, ఫీ హైక్ అనేది రాబోతుంది. సో దసరా స్పెషల్ ఆఫర్స్, యాక్చువల్గా పెంచుతామని కాదు, తగ్గించిన ఫీజులు అందుబాటులో ఉండవు. ఆఫర్ అనేది మళ్ళీ అందుబాటులో ఉండదు. సో డోంట్ వెయిట్ ఫర్ 1 అక్టోబర్, పే బై టుమారో విచ్ ఈస్ 30th సెప్టెంబర్. అక్టోబర్ నుంచి మనకి ఫ్రెష్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. క్లాసెస్ అన్నీ డీటెయిల్డ్గా మీకు వినొచ్చు. ఆప్షనల్స్ పైన కూడా ఆఫర్ ఉందని చెప్పాను. ఆప్షనల్స్ మనం అందిస్తున్నవి పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ తెలుగు లిటరేచర్. సో ఈ 5 ఆప్షనల్స్ కూడా ఎల్టెక్స్ క్లాసెస్ మీకు అందిస్తుంది. అన్ని ఆప్షనల్స్ పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఫీజు రికార్డెడ్ తీసుకుంటే 20,000కి, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకుంటే 25,000కి అందిస్తున్నాము. అండ్ యూ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ టు స్విచ్ అంటే అర్థం ఏంటి? ఒక ఆప్షనల్ నుంచి ఇంకో ఆప్షనల్కి మారాల్సి వచ్చినా సరే మారే అవకాశం కూడా ఇన్స్టిట్యూట్ మీకు కల్పిస్తుంది. యూ ఆల్సో హ్యావ్ అన్ ఆప్షన్ టు స్విచ్ బిట్వీన్ ఆప్షనల్స్, అది కూడా ఉంది. సో ఐ వాంట్ యూ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. జాయిన్ బిఫోర్ టుమారో. సో ఇది ఎడిటోరియల్ ఇవాల్టిది. టాలెంట్ అండ్ రికగ్నిషన్ అనే పేరుతో వచ్చింది. ఇది ఒక సింపుల్ కరెంట్ అఫైర్స్ టాపిక్ లాగా మీరు తీసుకోవచ్చు. దేంట్లోకి వస్తుంది అంటూ చెప్పడానికి కూడా అంత హైలీ రిలవెంట్ ఆర్టికల్ అయితే కాదు. కాకపోతే ఒక 5-10 నిమిషాల్లో మనం ఫినిష్ చేస్తాం. ఈజీ ఆర్టికల్. సో వై మిస్ ఇట్? లెట్స్ గో త్రూ ఇట్. సైన్స్ అండ్ టెక్నాలజీ అని మీరు చెప్పొచ్చు, ఎందుకంటే సైన్స్ అవార్డ్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం కాబట్టి. చూడండి ఒకసారి దీని కథ ఏంటి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ టాపిక్ లాగా చూడండి. సైన్స్ అవార్డ్స్ ఆర్ అన్ ఎంకరేజ్మెంట్ అండ్ షుడ్ నాట్ బి కట్ డౌన్. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఈ ఆస్పెక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ని తగ్గించాలి అనే ఆలోచన ఏదో కనిపిస్తోంది. అది చేయకూడదు. ఎందుకంటే అవార్డ్స్ అనేవి వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా పనిచేస్తాయి, ఒక బూస్ట్ లాగా పనిచేస్తాయి. సో వాటిని మనం కట్ డౌన్ చెయ్యకూడదు అని చెప్తున్నారు. సో టాలెంట్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్, అందుకే టాలెంట్ అండ్ రికగ్నిషన్ అని రాశారు. ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ దట్ awards, prizes and fellowships by various ministries and departments need a wholesale relook. డిఫరెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఇస్తున్న అవార్డ్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఫెలోషిప్స్ కానీ వీటన్నిటిని ఇంకొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఇంకోసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి సెంటర్ నిర్ణయించింది. ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విచ్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ డైరెక్టివ్ has moved much beyond its usual remit of awards for police officers and gallantry medals and erupted into the world of scientific and medical research. వొకాబులరీ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎడిటోరియల్ చదువుతారు కొంతమంది. వాళ్ళకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ రెమిట్ అనే పదాన్ని ఉపయోగించారు. రెమిట్ అంటే అర్థం ఏంటి? ద ఏరియా ఆఫ్ యాక్టివిటీ. అంటే మీకు అఫీషియల్గా ఏదైతే నీకు ఎలకేట్ చేశారో వర్క్, ఏరియా ఆఫ్ టాస్క్ లేదా ఏరియా ఆఫ్ యాక్టివిటీ, టాస్క్ ఆఫ్ యాక్టివిటీ, దాన్ని రెమిట్ అంటాం. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ పర్టిక్యులర్ డైరెక్టివ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ డైరెక్టివ్? అన్ని మినిస్ట్రీస్ ఇచ్చే అవార్డ్స్ని రీలుక్ చేయాలని చెప్పి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ జనరల్గా వాళ్ళ టాస్క్లు ఎంతవరకు లిమిట్ అవుతాయి? పోలీస్ ఆఫీసర్లకు ఇచ్చే అవార్డ్స్ కావచ్చు, గ్యాలంట్రీ అవార్డ్స్ అంటే మంచి సాహసం ఇట్లాంటివి చూపించిన వాళ్ళ కోసం, మంచి ధైర్యం, సాహసం చూపించిన వాళ్ళకి కావచ్చు. అలాగే సైన్యం, మనకి కరేజియస్ బిహేవియర్, ఎస్పెషల్లీ యుద్ధంలో కరేజియస్ బిహేవియర్ చూపించిన వాళ్ళకి ఇచ్చే మెడల్స్ కావచ్చు. వీటిని దాటి హ్యాస్ మూవ్డ్ మచ్ బియాండ్. ఇది వాళ్ళ పరిధి, వాళ్ళ యూజువల్ టాస్క్, యూజువల్ ఏరియా అది. అందుకే రెమిట్ అన్నారు. దాన్ని దాటేసి ఇరప్ట్ అంటే ఫోర్సిబుల్గా ఎంటర్ అవ్వడం. చూడండి, ఎరప్ట్ కాదు, ERUPT అంటే ఎరప్ట్, పెళ్ళుబొక్కడం. ఎరప్షన్ ఆఫ్ వల్కానోస్ అంటాం, వల్కానిక్ ఎరప్షన్, అగ్నిపర్వతం పెళ్ళు, అది కాదు ఇక్కడ. ఇరప్షన్ అంటే ఎంటర్
ఎ ఫీల్డ్ ఫోర్సిబులీ సడన్లీ అంటే వాళ్ళకి సంబంధం లేని ఇంకో ఏరియాలో ఎంటర్ అయిపోయింది. ఏ ఏరియాకి? ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ రీసెర్చ్. సైంటిఫిక్ అండ్ మెడికల్ రీసెర్చ్లోకి ఎంటర్ అయిపోయింది అని అర్థం. సో 2 మంచి ఇంపార్టెంట్ వర్డ్స్. ఇండియాస్ సైంటిఫిక్ మినిస్ట్రీస్ రీసెంట్లీ మేడ్ ప్రజెంటేషన్స్ టు ది యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా. అజయ్ భల్లా యూనియన్ హోమ్ సెక్రటరీ. ఈయనకి ఈ సైంటిఫిక్ మినిస్ట్రీ నుంచి ఏం చేశారమ్మా? ప్రజెంటేషన్లు చేశారు మినిస్ట్రీస్ నుంచి. ఆన్ అవార్డ్స్ గివెన్ టు సైంటిస్ట్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కెరియర్స్లో సైంటిస్టులకి ఏ అవార్డ్స్ ఇస్తారు అనే ఆస్పెక్ట్ పైన మినిస్ట్రీస్ ఏం చేసాయి? ప్రజెంటేషన్స్ చేశాయి. ఎవరికి? యూనియన్ హోమ్ మినిస్ట్రీకి వీళ్ళు ప్రజెంటేషన్ చేశారు. దే ఆల్సో హ్యాడ్ టు లిస్ట్ అవుట్ విచ్ వర్ నేషనల్ అవార్డ్స్ అండ్ విచ్ వర్ ఫండెడ్ అవుట్ ఆఫ్ ప్రైవేట్ ఎండోమెంట్స్. ఏవి ప్రభుత్వం ఇచ్చేవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేవి, ఏవి ప్రైవేట్ ఎండోమెంట్స్ నుంచి ఫండ్ చేస్తున్నవి అంటే ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే వాటి నుంచి ఫండ్ చేసేవి ఏవి, అలాగే ప్రభుత్వం ఇచ్చేవి ఏంటి. ఓకేనా? సో ఒక రకంగా మీకు ఎండోమెంట్ అంటే ఫండింగ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ప్రైవేట్ ఫండింగ్ నుంచి, ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే దాని నుంచి గిఫ్ట్ ఆఫ్ మనీ అనమాట ఎండోమెంట్ అంటే. కాలేజీలకి, హాస్పిటల్కి ఇస్తారు చూడండి, దాన్ని గిఫ్ట్ ఆఫ్ మనీ అని అంటాం, ఒక ఫండ్ ఎండోమెంట్ అంటాం. ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చే దాని నుంచి ఫండ్ చేసేవి ఏంటి, నేషనల్ అవార్డ్స్ ఏంటి అని కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పారు. దో ఏ ఫైనల్ కాల్ ఈజ్ యట్ టు బి టేకెన్. నిర్ణయం తీసుకున్నారా? తీసుకోలేదు ఇంకా. అంటే ఏవి కట్ చేయాలి, ఏవి కట్ చేయకూడదు నిర్ణయం తీసుకోలేదు. ద కోరం and this consisted of the secretaries or the heads of each of these ministers was of the opinion that most awards ought to be done away with. కోరం అంటే అర్థం ఏంటంటే అటెండెన్స్. కోరం అంటే మీనింగ్ ఏంటి? అటెండెన్స్. అంటే ఎవరెవరు అటెండ్ అయ్యారు ఆ మీటింగ్లో, అటెండ్ అయిన వాళ్ళందరి ఓవరాల్ ఒపీనియన్ ఏంటి? అటెండ్ అయిన వాళ్ళ టోటల్ మీనింగ్ ఏంటమ్మా? వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఆట్ టు బి డన్ అవే విత్. ఈ మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ని మనం తీసేయాలి. ఆట్ టు బి అంటే షుడ్ బి, తీసేయాలని చెప్పి అన్నారు. బేసిక్గా కోరం అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే మినిమం అటెండెన్స్ అని అర్థం. మినిమం అటెండెన్స్. ఇప్పుడు పార్లమెంట్ మీటింగ్ అవ్వాలంటే, పార్లమెంటరీ కమిటీ మీటింగ్ అవ్వాలంటే కోరం ఉండాలి. అంటే మినిమం ఇంతమంది, ఒక 30% 10% ఏదో చెప్తారు. ఆ నెంబర్ ఆఫ్ ఉంటేనే అది అఫీషియల్గా మీటింగ్ జరిగినట్టు, అఫీషియల్ డెసిషన్ తీసుకున్నప్పుడు. ఇప్పుడు 50 మంది ఉన్నప్పుడు ఒక ఇద్దరు వచ్చారు అనుకోండి మీటింగ్కి. ఆ మీటింగ్ని మనం వాళ్ళిద్దరూ డిస్కస్ చేసేసి ఇది మా అఫీషియల్ డెసిషన్ అని చెప్పడానికి లేదు. అఫీషియల్ డెసిషన్ చెప్పడానికి లేదనమాట. సో దాన్ని మనం అంటాం. అయితే ఆ మినిమం అటెండెన్స్ అనే పదం వాడారు. ఇక్కడ మాత్రం ఏమవుతుందంటే అటెండ్ అయిన వాళ్ళని తీసుకోవచ్చు మీరు. ఎవరున్నారు అందులో? సెక్రటరీస్. డిఫరెంట్ మినిస్ట్రీస్ యొక్క సెక్రటరీస్ ఉన్నారు, లేదా ఆ మినిస్ట్రీస్ యొక్క హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే ఈ అవార్డ్స్ అన్ని, చాలా అవార్డ్స్ స్పీక్ అయ్యాలి, అవసరం లేదని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. అండ్ మినిస్ట్రీస్ కుడ్ ఎయిదర్ రిటైన్ ఓన్లీ సమ్ ఆఫ్ ద నేషనల్ అవార్డ్స్ ఆర్ ఇన్స్టిట్యూట్ 1 or 2 హై స్టేటస్ అవార్డ్స్. అయితే అన్ని అవార్డ్స్ని, చాలా వాటిని పీకేసి కొన్ని నేషనల్ అవార్డ్స్ మాత్రమే ఉంచి ఇంకా 1 or 2 హై స్టేటస్ అవార్డ్స్ని ఇన్స్టిట్యూట్ చేయొచ్చు, కొత్తగా క్రియేట్ చేయొచ్చు అని చెప్పారు. ద రేషనల్ ఫర్ ప్రూనింగ్ అంటే కటింగ్ డౌన్, తగ్గించడం. రేషనల్ అంటే లాజిక్ లేదా జస్టిఫికేషన్. అంటే ఎందుకు తగ్గిస్తున్నారు, దానికి జస్టిఫికేషన్ ఏంటి, కారణం ఏంటి. మిస్టర్ భల్లా హ్యాడ్ సెడ్ ఫాలోస్ ఫ్రమ్ ఎ విజన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రిగార్డింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అవార్డ్స్ ఎకోసిస్టమ్. అవార్డ్స్ ఎకోసిస్టమ్ని ఓవరాల్గా మన దేశంలో అవార్డ్స్కి సంబంధించిన ఓవరాల్ సిస్టమ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి. మీకు అర్థమైందా? ఓవరాల్గా ఈ అవార్డ్స్ ఎకోసిస్టమ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చెయ్యాలి అనే ఆలోచన నుంచి, ఎవరి ఆలోచన? మోదీ గారు ఆలోచన. ఆ విజన్ నుంచి దాన్ని బేసిస్గా తీసుకొని వీటిని కట్ డౌన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రూన్ అంటే కట్ డౌన్, ఏంటంటే అవార్డ్స్ని తగ్గించాలి అని. ఇన్ 2018 మిస్టర్ మోదీ హ్యాడ్ సెడ్ హిస్ గవర్నమెంట్ హ్యాడ్ మోడిఫైడ్ ద సిస్టమ్ ఆఫ్ పద్మ అవార్డ్స్ అండ్ ఎన్షూర్డ్ ఇట్ రికగ్నైజ్డ్ ఆర్డినరీ పీపుల్ డూయింగ్ సెల్ఫ్లెస్ వర్క్ రాదర్ దాన్ వెల్ నోన్ పర్సనాలిటీస్ హూ రిపీటెడ్లీ బ్యాక్ దమ్. పద్మ అవార్డ్స్ యొక్క సిస్టమ్ని ఆయన మార్చారు మోదీ గారు. ఇంతకుముందు బాగా ఫేమస్ సినిమా వాళ్ళు, క్రికెటర్లు, ఆర్టిస్టులు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే పద్మ అవార్డ్స్ వచ్చేవి. కానీ అంటే ఫేమస్ పీపుల్, అలా కాకుండా సెల్ఫ్లెస్గా, నిస్వార్థంగా సేవ చేస్తున్న ఆర్డినరీ పీపుల్కి కూడా ఇవ్వాలి అని చెప్పి మోదీ గారు
ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అందుకే మనం చాలా 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు దానం చేసే చాలామంది అట్లాంటి వాళ్ళు కూడా మనం పద్మ అవార్డ్స్ రావడం చూసాం. యోగా టీచర్స్, చాలా పాత కాలం నుంచి ఉన్న వాళ్ళు, 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది చూసాం. సిస్టంలో మార్పులు తెచ్చారు. ది అవార్డ్స్ మిస్టర్ భల్లా హ్యాస్ సెడ్ ought to be restricted, ought to be అంటే should be restricted and have a transparent selection process. ఇవి రెస్ట్రిక్ట్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది పొలిటికల్ టింజ్ లేకుండా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా జరగాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకు కావాల్సిన వాళ్ళకి ఎందుకు, ఎస్పెషలీ పద్మ అవార్డ్స్ గురించి అంటారు, వాళ్ళకి పొలిటికల్ లాబింగ్ ఉంది అందుకే ఆడికి అవార్డు వచ్చింది, నాకు పద్మ అవార్డు ఎందుకు రాదు, నేను ఆడికంటే తక్కువ, ఇలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని ట్రాన్స్పరెంట్ ప్రాసెస్తో అవార్డ్స్ ఇచ్చే ప్రాసెస్, సెలక్షన్ క్రైటీరియా ఉండాలి అని కూడా మిస్టర్ భల్లా అన్నారు. అవార్డ్స్ అండ్ ప్రైజెస్ రికగ్నైజ్ అచీవ్మెంట్. ఈ అవార్డ్స్, ప్రైజులు ఎందుకు అవసరం? అచీవ్మెంట్ని రికగ్నైజ్ చేస్తాయి. నువ్వు కష్టపడ్డావు, ఏదో సాధించావు, దాన్ని ఎవరో గుర్తించారనుకో, మనకి ఫర్దర్ మోటివేషన్ లాగా ఉంటుంది. బట్ ఇన్ సైన్స్ అండ్ మెడికల్ రీసెర్చ్ దే ఆర్ ఆల్సో మెంట్ టు స్పర్ యంగర్ సైంటిస్ట్ టువర్డ్స్ లాఫ్టియర్ ఇమాజినేటివ్ గోల్స్. మెడికల్ రీసెర్చ్, సైన్స్కి వచ్చేసరికి ఈ అవార్డ్స్ అనేవి రికగ్నిషన్లా కాకుండా ఎడిషనల్గా మోటివేట్ చేస్తాయి. అంటే నువ్వు ఒక యంగ్ సైంటిస్ట్, నువ్వు ప్రస్తుతానికి చేసింది గొప్పదేం కాదు, కానీ నువ్వు చేసిన చిన్న పనినే ప్రభుత్వం గౌరవించింది, గుర్తించింది అనుకో, యూ విల్ బీ మోటివేటెడ్ టు హ్యావ్ లాఫ్టియర్, పెద్ద పెద్ద గోల్స్, ఇమాజినేటివ్ అంటే అందరూ వెళ్ళే దారిలో కాకుండా కొత్తగా ఆలోచించడం, ఇంకా ఏదో చేద్దామన్న ఆలోచన వస్తుంది. ఆ గోల్ పెట్టుకునే ఉత్సాహం అనేది వస్తుంది. ఆ రకంగా వాళ్ళు మోటివేట్ అవుతారు. స్పర్ అంటే ఇక్కడ ఎంకరేజ్ అవుతారని అర్థం. అన్లైక్ ఇన్ స్పోర్ట్, అంటే స్పోర్ట్స్లా కాకుండా ఆర్ ఈవెన్ గ్యాలంటరీ అవార్డ్స్ స్పోర్ట్స్లో ఎలా జరుగుతుంది అలా కాకుండా, వేర్ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజియర్ టు డిఫైన్ ఎ సెట్ ఆఫ్ బెంచ్ మార్క్స్ అండ్ కన్ఫర్మ్ మెడల్స్ ఆన్ అచీవర్స్. సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ ఓపెన్ ఎండెడ్, సర్క్యూటస్. మీకు స్పోర్ట్స్లో కావచ్చు, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్లో కావచ్చు, ఎవడు అచీవ్ చేశాడో చూడడం మనకి చాలా ఈజీ. ఎవడు ఎక్కువ స్కోర్ చేశాడు, ఎక్కువ ఎన్ని గెలిపించాడు, వీటిని చూసేసి మనం ఇచ్చేస్తాం. అలాగే మనకి గ్యాలంటరీ అవార్డ్స్ కూడా ఎవరు సాహసోపేతంగా పనిచేశారు, కరేజియస్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేశారో చూసి ఇస్తాం. అవి వాటిల్లో అక్కడ ఈజీ అనమాట, ఎవరిని పిక్ చేయడం, బెంచ్ మార్క్స్ని సెట్ చేయడం, ఎంత చేస్తే ఇస్తామని, ఎంత సాధిస్తే ఇస్తామని చెప్పి. కాన్ఫర్ అంటే ఇవ్వడం, బెస్టో అపాన్, కాన్ఫర్ అంటే ఇవ్వడం అని అర్థం అన్నమాట, అఫీషియల్గా ఇవ్వడం, అచీవర్స్కి మెడల్స్ ఇవ్వడం. అది చాలా ఈజీ అక్కడ. కానీ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఓపెన్ ఎండెడ్. అంటే ఎవరికి ఇవ్వాలంటే ఇదే ఇలాగే చెప్పేసి ఈ బెంచ్ మార్క్స్ ప్రకారం వెళ్తే ఇస్తామని చెప్పడానికి ఉండదు సైంటిఫిక్ రీసెర్చ్లో. అండ్ ఇట్ ఈస్ లాంగ్ అండ్ సర్క్యూటస్. చూడండి, సర్క్యూటస్ అనే పదాన్ని వాడారు. సర్క్యూటస్ అంటే నాట్ స్ట్రైట్, డైరెక్ట్గా చెప్పడం కుదరదు, కొంచెం లాంగ్ ప్రాసెస్. అంటే ఏది ఇంపార్టెంట్ ఏది కాదో నువ్వు చెప్పలేవు, ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి సైంటిఫిక్ రీసెర్చ్. అంటే మొత్తం అచీవ్ చేసిన తర్వాతే ఇస్తానంటే కుదరదు. మీకు అర్థమైందా? ఒక సైంటిస్ట్ ఏదో అచీవ్ చేస్తేనే నేను ఇస్తాను అంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే మోటివేషన్ పోతుంది. ఎర్లీ స్టేజెస్లో కొంచెం కంట్రిబ్యూట్ చేసిన ప్రభుత్వం దాన్ని రికగ్నైజ్ చేస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇంకా ఫర్దర్ మోటివేట్ అయ్యి ఇంకా ఏదో సాధించాలని రీసెర్చ్ కంటిన్యూ చేస్తారు. ఎర్లీ స్టేజ్లో ఉండేవాళ్ళు మనం పట్టించుకోకపోతే అచీవ్ చేసే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నీకు? అందుకనే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్లో ఉన్న వాళ్ళు మనం గుర్తించాలి, ఎంకరేజ్ చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అనమాట. యాజ్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్ రివీల్స్ పంక్చువేటెడ్ బై లక్కీ బ్రేక్. ఎందుకంటే సైన్స్లో మనకి సడన్గా లక్కీగా మనకి బ్రేక్ త్రూ వస్తుంది. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా సైన్స్లో. నువ్వు 1000 ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఒకటి తగులుతుంది, ఆ ఎక్స్పెరిమెంట్స్ ఆపేస్తే వర్కౌట్ కాదు. అందుకే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎప్పుడు ఏది తగులుతుందో తెలియదు. అందుకని సైంటిఫిక్ రీసెర్చ్లో లక్కీ బ్రేక్స్ అనేవి ఉంటాయి. పంక్చువేటెడ్ అంటే అప్పుడప్పుడు జరగడం అని అర్థం అనమాట. సో మన సైంటిఫిక్ రీసెర్చ్ కంటిన్యూ చేస్తుంటే అప్పుడప్పుడు ఇలా లక్కీ బ్రేక్స్ తగులుతాయి. ఆ లక్కీ బ్రేక్స్ తగలాలంటే కంటిన్యూ చేయాలంటే ఎంకరేజ్మెంట్ ఉండాలంటే ప్రభుత్వం రికగ్నైజ్ చేయాలి అని అంటున్నారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ టు ట్రైన్ టాలెంటెడ్ యూత్ టు బీ ఒలింపియన్స్ ఆర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. ఇంటర్నేషనల్ క్రికెటర్గా, ఒలింపియన్గా నువ్వు ట్రైన్ చేయొచ్చు యూత్ని. కానీ ఇంపాసిబుల్ టు క్రియేట్ అన్ ఐన్స్టైన్ అండ్ చంద్రశేఖర్. సైంటిస్టులు క్రియేట్ చేయలేవు. నీకు అర్థమవుతుందా? అది లోపల నుంచి వాళ్ళకి రావాలి. ఇట్స్ ఎ క్రియేటివ్ వర్క్. వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళకి అవసరమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఆల్మోస్ట్ ఎవ్రీ నోబెల్ లారియట్ ఇన్ ద మోడర్న్ ఎరా హ్యాస్ వన్ వేరియస్ సెకండరీ ప్రైజెస్ అండ్ రికగ్నిషన్ ఇన్ దేర్ ఎర్లీ కెరీర్. ఇప్పుడు ఎవరైతే నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఎర్లీ కెరియర్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రైజులు, రికగ్నిషన్లు పొందిన వాళ్ళే. సో దానివల్లే వాళ్ళు మోటివేట్ అయ్యి రీసెర్చ్ కంటిన్యూ చేసి ఈరోజు నోబెల్ ప్రైజ్ పొందేంత వరకు వచ్చారు. అండ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఏదో ఒకటి వస్తూ వచ్చేది, దాన్ని బట్టి మోటివేట్ అవుతూ కంటిన్యూ చేశారు. సో దెర్ ఈస్ మచ్ డిబేట్ ఆన్ హూ వాజ్ ఒమిటెడ్
యాజ్ ఆన్ ది అదర్ పర్సన్ హూ వన్. ఎప్పుడైనా ఒక అవార్డు వచ్చినప్పుడు ఎవరికి వచ్చింది అనే డిబేట్తో పాటు రాకుండా ఉన్న వాళ్ళ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. పలానా వాడికి వచ్చిందని ఎంత మాట్లాడతారో, అరే ఇతనికి రాలేదేంటి. ఇప్పుడు క్రికెట్ టీంలో చూడండి, ఒకరికి ప్లేస్ వచ్చిందనుకో, వీడు బాగా కష్టపడ్డాడు అందుకే వచ్చింది. అలాగే కష్టపడి సాధించి ప్లేస్ లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం. అరే వీడు ఎంత కష్టపడ్డాడు, వీడికేమో ఇంకా ప్లేస్ ఇవ్వరా అని కామెంట్ చేయడం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఒకరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, కానీ వచ్చే అర్హత ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. వచ్చిన వాళ్ళ గురించి ఎంత మాట్లాడతామో అర్హత ఉండి రాని వాళ్ళ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రికగ్నైజింగ్ ఎర్లీ కెరియర్ పొటెన్షియల్ విల్ రిమైన్ ఫ్రాట్ విత్ సబ్జెక్టివిటీ. అయితే ఎర్లీ కెరియర్ పొటెన్షియల్, రేపు పొద్దున్న వీడు గొప్పోడు అవుతాడు. పొటెన్షియల్ అంటే పాసిబిలిటీ. ఇప్పుడు చూడండి, ఇతను ఒక పొటెన్షియల్ ఐఏఎస్ అన్నాం అనుకోండి, ఐఏఎస్ అయ్యే పొటెన్షియల్ ఉన్నవాడు, కెపాసిటీ ఉన్నవాడు, రేపు పొద్దున అంత అయ్యేవాడు. అలాగే రేపు పొద్దున గొప్ప సైంటిస్ట్ అవుతాడని చెప్పి నువ్వు ఎర్లీగా ఐడెంటిఫై చేయడం అనేది ఈజ్ ఫ్రాట్ విత్ అంటే ఫిల్డ్ విత్ సబ్జెక్టివిటీ, అంటే ఒపీనియన్స్తో లింక్ అయిపోయింది. ఈ పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంగ్లీష్లో డిఫరెంట్ సందర్భాల్లో మనకి ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అనే పదాలు వస్తూ ఉంటాయి. సబ్జెక్టివ్ అంటే ఫిల్డ్ విత్ పర్సనల్ ఒపీనియన్ అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు అన్నాను అనుకోండి, ఇట్ ఈస్ ఎ సబ్జెక్టివ్ స్టేట్మెంట్ బికాజ్ ఇట్ కమ్స్ విత్ ఎన్ ఒపీనియన్. జగన్మోహన్ రెడ్డి ఈస్ కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటే అంటే సబ్జెక్టివిటీ లేదు, ఆబ్జెక్టివిటీ. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆయన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అనేది ఫ్యాక్ట్. అది తెలుగుదేశం పార్టీ వాడైనా, జనసేన వాడైనా, వైఎస్ఆర్సీపీ వాడైనా ఎవడన్నా ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్, బికాజ్ ఇట్స్ అన్ ఆబ్జెక్టివిటీ. అది ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంది. కానీ మంచివాడు చెడ్డవాడు అనేది ఒపీనియన్ బేస్డ్, అంటే నీ పర్సనల్ ప్రిఫరెన్స్లు, ఒపీనియన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయితే దాన్ని సబ్జెక్టివ్ అంటాము. ఫ్యాక్చువల్ అయితే ఫ్యాక్ట్స్ బేసిస్ మీద ఉంటే ఆబ్జెక్టివ్ అంటాం. సో ఎవరు రేపొద్దున గొప్ప సైంటిస్ట్ అవుతాడు అనేది ఫిల్డ్ విత్ సబ్జెక్టివిటీ. కొందరికి ఇతను అనిపిస్తాడు, ఇంకోటికి ఇంకోటి అనిపిస్తాడు. సో విత్ ఫ్యూయర్ అవార్డ్స్ ఆన్ ఆఫర్, తక్కువ అవార్డ్సే ఉన్నాయనుకోండి, బాగా తక్కువ ఉన్నాయనుకోండి, చాలా కష్టమైపోద్ది. 10 మంది ఉన్నారు, ఎక్కువ అవార్డ్స్ ఉంటే అట్లీస్ట్ ఎక్కువ మంది రికగ్నైజ్ చేయొచ్చు. అవార్డ్స్ చాలా తక్కువ ఉంటే ఒకటికి ఇస్తావు, ఇంకో 9 మంది డిజర్వింగ్ క్యాండిడేట్స్ మిస్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే రాస్తున్నారు. సో ఇట్ కుడ్ ప్రొవోక్ ఇంక్రీజ్డ్ డిస్కంటెంట్. సో వాడికి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు, వాడిని గుర్తించారు, నన్ను గుర్తించలేదు, ఈ అసంతృప్తిని అది ప్రొవోక్ చేసే అవకాశం అనేది ఉంటుంది తక్కువ అవార్డ్స్ ఉండడం వల్ల. కాంట్రరీ టు ప్రైమ్ మినిస్టర్స్ విజన్, అంటే నరేంద్ర మోదీ గారి విజన్కి ఆపోజిట్గా, కాంట్రరీ అండ్ ఆపోజిట్ కదా, ఫ్యూయర్ అవార్డ్స్ మే యాక్చువల్లీ మిస్ మెనీ మోర్ ప్రామిసింగ్ టాలెంట్స్. తక్కువ అవార్డ్స్, బాగా తక్కువ ఇవ్వడం అనేది ఇంకా చాలామంది ప్రామిసింగ్ టాలెంట్స్ని మిస్ చేసే పరిస్థితి దారితీస్తుంది. అండ్ యాంప్లిఫై ఎపాలెట్స్ టు ది ఆల్రెడీ డెకరేటెడ్. అంటే ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇతను ఉన్నాడు, హీఈస్ ఫేమస్, ఇతనున్నాడు, ఇతను ఎర్లీ స్టేజ్లో ఉన్నాడు. సో నీకు 2 అవార్డ్స్ ఉన్నాయనుకో, మనకి ఫస్ట్ దృష్టి ఎవరి మీదకి వెళ్తుంది, ఆల్రెడీ ఎవరు ఫేమస్ వాళ్ళకి ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. సో ఉన్న అవార్డులు కూడా ఈ 2 ఫేమస్ వ్యక్తులకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ డెకరేటెడ్ అంటే ఆల్రెడీ అవార్డులతో, పేరు ప్రఖ్యాతులతో ఉన్నవాడికే ఇది ఇంకొక ఎపలెట్ అవుతుంది. ఎపలెట్ అంటే చూడండి, మనకి వీళ్ళు ఉంటారు మిలిటరీ ఆఫీసర్స్, చూడండి ఇక్కడ మెడల్ తగిలిస్తారు కదా, దాన్ని ఎప్పలెట్ అంటాం. అంటే ఏదన్నా సాధించారు అన్నట్టు పరమవీర చక్ర, ఈ మెడల్స్ షర్ట్ భుజం మీద పెడతారు కదా, వాటిని ఎప్పలెట్స్ అంటారనమాట. ఆల్రెడీ పేరున్న వాడికే మళ్ళీ 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 అవార్డు ఇచ్చే పరిస్థితి వస్తుంది, ఎందుకంటే తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఫేమస్ అందరికీ తెలుస్తాడు, ఇతను ఎవడో కొత్తోడు, ఇతనికి ఇచ్చి ఇతనికి మానేశారు అనుకో, అదేంటి ఎంత ఫేమస్, వీడు ఎంత చేశాడు, ఆయనకి ఇవ్వరా అంటారు. ఆయనకు ఆల్రెడీ చాలా వచ్చాయి, అయినా సరే మళ్ళీ ఆయన మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. అది ఇనఫ్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఉంటే ఇతన్ని గౌరవించవచ్చు, ఇతన్ని కూడా గౌరవించవచ్చు. అదే చెప్తున్నారు. సో ఇలాంటి ప్రామిసింగ్ టాలెంట్స్ని మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. అవార్డ్స్ కాస్ట్ మినిస్ట్రీస్ మనీ. అవార్డ్స్ ఇవ్వడం వల్ల 10 లక్షలు పద్మశ్రీ ఇచ్చినప్పుడు కొంత మనీ మినిస్ట్రీస్కి ఖర్చు అవుతుంది. కానీ మీటింగ్ డిడ్ నాట్ డిస్కస్ వెదర్ కటింగ్ కాస్ట్స్ వాజ్ ఏ ఫ్యాక్టర్ ఇన్ ది రేషనలైజేషన్. ఈ రేషనలైజేషన్ ప్రాసెస్లో కాస్ట్ కటింగ్ అనేది ప్రాసెసా కాదా, ఫ్యాక్టరా కాదా అనేది మినిస్ట్రీస్ డిస్కస్ చేయలేదు. అది ఖర్చులు తగ్గిద్దామని ఇలా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎందుకు? రేషనలైజేషన్ అంటే అర్థం ఏంటి? మేకింగ్ ఏ ప్రాసెస్ మోర్ ఎఫిషియంట్. మీకు ఈ పదం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో డీటెయిల్గా చెప్తాను. రేషనలైజేషన్ అనే పదం మీకు ఒక స్కూల్ టీచర్స్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తే బాగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ ఒక స్కూల్ ఉందమ్మా, ఇక్కడ ఇంకో స్కూల్ ఉంది. ఇక్కడేమో 40 మంది పిల్లలు ఉన్నారు, 6 టీచర్లు ఉన్నారు. ఇక్కడేమో 70 మంది పిల్లలు ఉన్నారు, ఒక్కడే టీచర్ ఉన్నాడు. సో ఇది ఇన్ఎఫిషియెంట్ సిస్టమా, ఎఫిషియెంట్ సిస్టమా మీరే చెప్పండి. తక్కువ మంది టీచర్లు, స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ మంది టీచర్లు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న చోట ఒక్కలే టీచర్, తక్కువ మంది టీచర్లు. ఇది ఇన్ఎఫిషియెంట్. రేషనలైజేషన్ ఏం చేస్తుంది? ఎక్కడ ఎక్సెస్ ఉన్నారో వాళ్ళని కట్ చేస్తుంది. 6 అవసరం లేదు, ఇక్కడ 2 చాలు, 20 మందికి 1 చాలు. సో ఇక్కడ 70 మంది ఉన్నారు, సో కనీసం ఒక 2 మంది ఎక్స్ట్రా కావాలి.
సో ఈ 6లోంచి 4 తీసాం, 2 ఇక్కడ పెట్టాం, ఇంకో 2 ఎక్స్ట్రా ఉన్నారు, వీళ్ళు ఇంకో స్కూల్కి, తక్కువ ఉన్న స్కూల్కి పంపించాం. దిస్ ఈజ్ రేషనలైజేషన్. సిస్టమ్ని ఎఫిషియెంట్గా చేయడం, ఎక్సెస్ని కట్ చేయడం, అవసరమైన చోట పెట్టడం, అవసరం లేని చోట తీసేయడం. సో ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో రేషనలైజేషన్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఎక్కడెక్కడ అనవసరమైన ఖర్చులు ఉన్నాయి, లేదా ఎక్కడైనా అనవసరమైన పీపుల్ మనం పెట్టేసాం, వాళ్ళని తీసేయడం, ఇలా అనమాట. అవసరం లేని చోట ఉన్నవన్నీ రిమూవ్ చేయడాన్ని రేషనలైజేషన్ అంటాం. అయితే ఈ ఓవరాల్ ఈ పనికిమాలిన అవార్డ్స్ అన్నీ తీసేద్దాము, అవసరమైనవి పెడదాం అనేది ఉద్దేశం. అయితే దాంట్లో కాస్ట్ కటింగ్ అనేది కూడా ఒక ఫ్యాక్టరా కాదా తెలియదు. యాజ్ ఇట్ ఈస్ అన్క్లియర్ వాట్ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ద న్యూ స్కీమ్ సాల్వ్స్. ఇప్పుడు కొత్తగా మీరు కొత్త సిస్టమ్ తీసుకొస్తాను అంటున్నారు, అది ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఎందుకు తేవాల్సి వస్తుంది అనేది క్లియర్గా లేదు. ద సెంటర్ షుడ్ రీకన్సిడర్ ద మెరిట్స్ ఆఫ్ ఇట్స్ ప్రపోజల్. సో ఈ ప్రపోజల్ యొక్క మెరిట్స్ని ఇంకొకసారి కన్సిడర్ చేస్తే బెటరు. ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, కాస్ట్ కటింగ్ చేస్తారా, లేకపోతే దేనివల్ల, దేనికోసం అనేది మీరు క్లియర్గా లేదు. కాబట్టి ఇంకొకసారి ప్రపోజల్ యొక్క మెరిట్స్ని కన్సిడర్ చేస్తే మంచిది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్కి మీకు చెప్పాను కదా, 20,000 పోస్టులు పడ్డాయి. సో మంచి ఆప్షన్ అమ్మా, మీకు 4,000 రూపాయలకే మనం అందిస్తున్నాము. మాక్ టెస్ట్లు కూడా పెట్టబోతున్నాము. సో 7,000 రూపీస్ మీకు ఫీజు పెరుగుతుంది ఎల్లుండి నుంచి. 30th లోపు రేపటిలోగా జాయిన్ అయితే 4,000 ఉంటుంది. డైరెక్ట్గా మన వెబ్సైట్లో మీరు పే చేసి జాయిన్ అయిపోవచ్చు. ఇది కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ హాలిడే. 2020లో మన ఇన్స్టిట్యూట్లో ఎస్ఎస్సికి జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా మధ్యలో డల్ అయిపోయి ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ అకౌంట్స్ని యాక్టివేట్ చేసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళకి మేము ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. ఎందుకు? ద అడ్వాంటేజ్ ఆఫ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మధ్యలో మీరు డిమోటివేట్ అవ్వచ్చు, వదిలేయచ్చు, మళ్ళీ మంచి నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదవాలనిపించవచ్చు. కానీ అప్పుడు మళ్ళీ చదవాలంటే మీకు యాక్సెస్ ఉండాలి కదా, మన ఇన్స్టిట్యూట్లో యాక్సెస్ ఉంటుంది. అదే మన ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషాలిటీ. సో ఎన్సీఆర్టీస్ మీకు సిలబస్లో జనరల్ స్టడీస్ ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి నేను ఎన్సీఆర్టీస్ని కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాను. అండ్ ఫుల్ సిలబస్ కవరేజ్ అనేది జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.